ఏడవ మాటకు వెళ్దామండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. పల్లవిచారను సుభాషిణి గారు పాడతారు. చాలా సమయం అవుతుంది కాబట్టి గమనించండి. త్వరగా ముందుకెళ్దాం. వాక్యపట్నం తర్వాత పద్మ గారు. లోక సువార్త 23:46. ఆహా మహాత్మా ఆశరణ్యం హవిమోచక ద్రోహరహిత చంపి నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా ఆశరణ్యం హవిమోచక అప్పగింతు తండ్రి నీకు నాత్మనంచును గొప్ప బాటంబు చేసి కూలిపోతివా. ఆహా మహాత్మా ఆశరణ్య హవిమోచక. లోక సువార్త 23:46. పద్మ గారు వచ్చి చదువుతారు. తర్వాత ప్రార్థన దీవెన కుమారి గారు. లోకా సువార్త 23:46 చదువుకుందామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచును. దేవుడు తన పరిశుద్ధవాక్యం. ప్రార్థన దీవెన కుమారి గారు. అందరికీ వందనాలండి. బాగున్నారండి? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నాయన మీ పాదాలకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏ అర్హత లేని మాకు తండ్రి ఈరోజు ప్రభువా గొప్ప అర్హతనిచ్చారు ప్రభువా. నాయన మీ పాదాల చెంతట వచ్చుటకు తండ్రి మేము అర్హత పొందుకున్నామంటే నాయన మీ సన్నిధిలో ఉండాలి అంటే ప్రభువా ఇది మీ గొప్ప కృప తప్ప, మీరు మా పట్ల ఉంచిన ఉచితమైన కృప తప్ప అయ్యా మరి ఏమీ కాదు నాయన. అయ్యా మీకు అనేక వందనాలు, స్తోత్రములు దేవా, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన నా తండ్రి నా ప్రభువా, మా కొరకు, మా పాపముల కొరకు, మా అపరాధముల కొరకు ప్రభువా ఆయన మీరు రిక్తునిగా మారి ప్రభువా ఆ శిలువ మ్రానులో ప్రభువా మీ ప్రాణాన్ని అర్పించిన గొప్ప విధానాన్ని బట్టి తండ్రి మీకు అనేక వందనాలు, స్తోత్రములు నాయన. పరమ తండ్రి ఆయన ఆలోచన ప్రకారం బాబు మీరు మా కొరకు నాయన ఎవరు వెళ్తారు నా బిడ్డల కొరకు పాపంలో కూరుకుపోయారు, అపరాధాల్లో కూరుకుపోయారు, నా చేయనటువంటి చెడు క్రియలు చేస్తూ ఉన్నారు, వారిని నేను ఎలా రక్షించుకోను అని తండ్రి ఆ తండ్రి గారు అన్నప్పుడు ప్రవ్వా మీరు నాయన నేను వెళతాను తండ్రి నన్ను పంపించని రిక్తునిగా నాయన మా మధ్యకు వచ్చారు బాబు. నాయన పాపంలోకి వచ్చారు, నాయన దోషంలోకి వచ్చారు, నాయన సూపు వల్ల చేసే తప్పుడు క్రియల్లోకి వచ్చారు. కానీ ఏ పాపము అంటించుకోకుండా అయ్యా మా కొరకు ప్రభువా మీ ప్రాణాన్ని నాయన మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని మా కొరకు అర్పించిన విధానాన్ని బట్టి నాయన తండ్రి నాయన మీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేమైతే ఏమిచ్చి రుణము తీర్చలేని వారం ప్రభువా.
నాయన నా తండ్రి నా ప్రభా మీ సిలువ యొద్దకు వస్తే ప్రభా నాయన మా పాపాలని నాయన మా ఆ యొక్క సిలువ రక్తంలో నాయన మేము కడుక్కోవడానికి వచ్చినప్పుడు అయ్యా మీరు ఎంతో ప్రేమతో ఆదరణతో మీ సన్నిధికి రానిచ్చారు నాయన. ఏ పాపినైనా ఏ దోషినైనా తండ్రి మీ పాదాల సంతకు రానిస్తున్నారు తండ్రి. నాయనా మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. అదిగో తండ్రి ఆ సిలువ రక్తంలో ప్రవ్వా మా పాపాలకు నాయన రక్షణ దొరికింది, మా దోషాలకు వియోగం దొరికింది ప్రవ్వా. నాయన మాలో ఉన్న రోగాలకు స్వస్థత దొరికింది తండ్రి. నాయన మేము చేస్తున్న చెడు క్రియలకు తండ్రి నాయన నా తండ్రి నా ప్రభు ఎలా కడుక్కోవాలంటే ఆ సిలువ రక్తంలో మమ్మల్ని హిమము కంటే తెల్లగా కడుగుతానని అన్నారు ప్రభా. అయ్యా మీకు అనేక వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు చూపుతున్న ప్రేమకు తండ్రి అనేక వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మీకు అనేక వందనాలు నాయన. స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నాయన వారి పాపం కడుక్కొని ప్రవ్వా రక్షింపబడి ఉన్నారనుకున్నాం ప్రవ్వా. మేము అందరము కూడా నాయన అనుక్షణం కూడా మీకు సిలువేస్తూ ఉన్నాం ప్రవ్వా. మా అపరాధ దోషముల వల్ల మరలా మీ ప్రాణానికి తండ్రి ఆయాస్కరముగా బ్రతుకుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన, క్షమించండి తండ్రి. ఈ క్షణమే ఈ నిమిషమే ప్రవ్వా మమ్మల్ని మేము కడుక్కొని తండ్రి మీ యొక్క సిలువ రక్తంలో మమ్మల్ని మేము కడుక్కొని నాయన నా తండ్రి నా ప్రవ్వా నిజమైన జీవితాన్ని ఆ యొక్క రక్షణ అనుభవాన్ని అనేక మందికి శుభవార్తను చాటాలని మేము జీవించుటకు తండ్రి ఈ క్షణమే మమ్మల్ని శుద్ధి చేయండి నాయన. కడగండి మరలా నాయన మీ పాదాల చెంత చేర్చుకోమని వచ్చిన ప్రతి బిడ్డను నాయన దీవించండి, ఆశీర్వదించండి. మీకు ఆయాస్కరమైన జీవితాల్లో ఉంటే ప్రభా మరొక మారు మమ్మల్ని నాయన లేవనెత్తమని తండ్రి. మేము ఎన్ని తప్పులు చేసినా మీ కంటికి పసిబిడ్డల వలే ఉంటాం ప్రభా. దయతో మమ్మల్ని మీ హక్కును చేర్చుకోమని నాయన మీ విశాలమైన హస్తం కింద మాకు కాస్త చోటును అందించమని తోడై ఉండమని మీ పాదాల చెంత మా జీవితాలని బ్రతికింపు చేయమని ప్రవ్వా. మా జీవితాంతము కూడా మేము నాయన తండ్రి అనేకులకు మీ సువార్తమానం అందించి అనేకులు నాయన నా తండ్రి అగ్నిలోనికి నాయన బాధించబడుతూ ఉండగా వారిని రక్షించుటకు నాయన మేము వెళ్ళుటకు సహాయం మాకు దయచేయమని మీ జీవజలపు ఓటతో మేము తండ్రి మీ గొప్ప వాక్యంతో ముందుకు వెళ్ళుటకు సహాయం మా అందరికీ దయచేయమని ఇచ్చిన ఈ యొక్క సంఘమును ఆశీర్వదించి దీవించి ఈరోజు ఎన్ని సంఘములు అయితే జరిగించుకుంటున్నారో ఈ తండ్రి మీ యొక్క గుడ్ ఫ్రైడేని మీ మంచి రోజుని ఈ మంచి శుక్రవారాన్ని ప్రవ్వా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు క్రీస్తు వారి పేరిట వందనాలు. 7వ మాట వాక్య సందేశం సేవకులు ప్రసాద్ అన్నయ్య గారు చెప్తారు. 15 నిమిషాలు. మంచిదండి. ప్రార్థించుకుందారు తలను వచ్చినట్లయితే. చివరగా 7వ మాట అండి మనందరం ధ్యానించుకుందారు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. చివరగా 7వ మాట తండ్రి మరి వివరించుచుండగా చెప్తున్న నాకు సమేతమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. బలహీనాన్ని బలపరిచి వాడుకోమని అందులో సారాన్ని పరమార్థాన్ని గ్రహించి మంచి మనసు మా అందరికి దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా చివరగా 7వ మాట, ఆ మాటలో ఉన్న సారాన్ని పరమార్థాన్ని మనందరం తెలుసుకుందారు. కొన్ని విషయాలు లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమైను 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడయ్యను, గర్భాల తెర నడుమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతుకున్న ఆత్మను అప్పగించుచున్నానని చెప్పాను. చాలండి. ప్రియమైన దేవుని వలన యేసుక్రీస్తు వారు అండి మరి ఆ సిలువలో ఉన్నప్పుడు తండ్రి
నా ఆత్మను నీ చేతుకు అప్పగించుచున్నాను అని పెద్ద కేక వేసినప్పుడు ప్రేమ దేని వలరా ఆ దేవాలయంలో ఉన్న తెర ఏమైందంటే అండి చెప్పాలండి, ఆ దేవాలయంలో ఉన్న తెర రెండుగా చిరిగింది. ఆలోచించండి ప్రేమ దేని వలన. ఈయన మరణం అంటే కల్వరి కొండ మీద ఈయన మరణం జరుగుతుంటుంటే ఒక పక్కన ఆ ఎదురుగా ఉన్న ఆ యెరూషలేములో ఆ మందిరంలో ఉన్న ఆ తెర ఏదైతే ఉందో ప్రేమ దేని వలన ఆ తెర రెండు భాగాలుగా ఏమైంది, చీల్చబడ్డది ప్రేమ దేని వలన. అండ్ ఆ తెర రెండు భాగాలుగా చీల్చబడ్డది కదా, అది దేనికి సూచనంటే ప్రేమ దేని వలన ఆ తెర రెండు భాగాలుగా చినిగింది కదా, అది దేనికి సూచనంటే పరిశుద్ధ స్థలములోంచి పరలోకమని అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి సూచన ప్రేమ దేని వలన. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ తెర ఏమైందంటే ముయ్యబడ్డది. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ తెర ఏమైందండి, ముయ్యబడ్డది అప్పుడు దాకా ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కేక వేసి తండ్రి నా ఆత్మను నీ చేతుకు అప్పగించుచున్నానని ఎప్పుడైతే కేకేశాడు ప్రేమ దేని వలన, ప్రాణం విడిచాడు ప్రేమ దేని వలన, ఆ మందిరంలో ఉన్న తెర ఏమైందంటే రెండు భాగాలుగా చినిగిందండి. అది దేనికి సూచన, పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలం అనే పరలోకానికి సూచన ప్రేమ దేని వలన. ఆలోచించండి. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ తెర ఏమైందంటే అప్పుడు దాకా ముయ్యబడ్డది, దానికి ద్వారాలు ఇంకా తెరవబడలేదు. అని యేసుక్రీస్తు వారు చివరగా ప్రాణం విడిచిపెడుతున్నాడు, తన ఆత్మను దేవుడికి అప్పగించుచున్నాడు. అప్పుడు ఆ తెర రెండు భాగాలుగా ఎప్పుడైతే చిరిగిందో అది పరలోక రాజ్యానికి అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశానికి సూచన. ఆయన మార్గం కూడా ఎలా వేశాడంటే తన శరీరము ద్వారా ఏం వేశాడంట, నూతనమైన మార్గం. ఆ తెర దేనికి చూచండి, ఆ తెర దేనికి సూచన, యేసుక్రీస్తు వారి శరీరానికి సూచన. అంటే ఆయన శరీరముతో ఏం వేశాడంట, ఒక నూతనమైన మార్గాన్ని వేశాడంట. ఆ మాట చూద్దారు. ఎబ్రీ పత్రిక ప్రేమ దేని వలన 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆ తెర దేనికి సూచన అంటే యేసుక్రీస్తు వారి శరీరానికి సూచన. ఆయన శరీరంతో ఏం వేశాడంటే ఒక నూతనమైన మార్గం వేశాడు. ఎక్కడికి, పరలోక రాజ్యానికి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చూసారా ప్రేమ దేని వలన. ఆ మాట చదవండి సహోదరులారా. యేసు మన కొరకు, ప్రపంచ మానవాల కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది ఏంటండి, ఒకలే చదవండి, జీవము గలది అను తన శరీరము ద్వారా తెర ద్వారా ఏర్పరచబడినది, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు. చాలండి. అంటే తన శరీరము ద్వారా ఒక నూతనమైన మార్గం వేశాడంటే ప్రేమ దేని వలన. ఆలోచించండి. అండ్ తన శరీరము ద్వారా ఒక మార్గం వేశాడు. ఇప్పుడు రోడ్లు వేసినప్పుడు దేంతో తడుపుతారండి? రోడ్డు వేసేసాక నీళ్ళతో తడుపుతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ రోడ్డు బిగపడుతుంది, బలపడుతుంది. క్రీస్తు కూడా తన శరీరము ద్వారా మార్గాన్ని వేశాడు. ఆ మార్గం దేంతో తడిపాడు? రక్తముతో తడిపాడు. అంటే తెర దేనికి చూచినట్టే రెండు భాగాలుగా చేర్చబడ్డది కదా. ఆ తెర దేనికి చూచినట్టే పరిశుద్ధ స్థలములోంచి పరలోక రాజ్యమైన అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి చూచిన తెర. ఆ తెర ద్వారా ఏం వేశాడంటే ప్రేమ దేని వలన, శరీరమైన తెర ద్వారా ఒక మార్గాన్ని వేశాడు. అందుకనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. అని ఆవరము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలము దేనికి సూచన కాదు, పరలోక రాజ్యానికి సూచన ప్రేమ దేని వలన. అండి ఆత్మ తండ్రికి అప్పగించుకోవాలంటే మాటలా చెప్పండి. తండ్రికి మన ఆత్మ అప్పగించుకోవాలంటే మాటలా. ఆ ఆత్మ ఎలా ఉండాలండి చెప్పండి. ఆ ఆత్మ ఎలా ఉండాలా ఆలోచించండి. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మే నిత్యము జీవించును. అంటే మనిషి దేని కొరకు ఆలోచిస్తున్నాడంటే ఈరోజు ఈ శరీరం కొరకు ఆలోచిస్తున్నాడా లేదా చెప్పండి. బతకుండగా ఆలోచిస్తున్నాడు ప్రేమ దేని వల్ల, ఈ శరీరం కొరకు. అలాగే చచ్చిపోయాక కూడా మన పక్క వారు ఆలోచిస్తారు. ఆలోచించండి. చచ్చిపోయాడు, ఏ పెట్టి
టేకు చెక్కతో చేద్దామా, మామిడి చెక్కతో చేద్దామా, ఏ చెక్కలో తీసుకెళ్తే బాగుంటుంది, ఏ పెట్టెలు పెట్టి తీసుకెళ్ళి బాగుంటుంది, ఏ పౌడర్ చేద్దాము, ఏ అగరదు జలుగుదాము, ఏ సెంటు కొడదాము, చచ్చిపోయి కూడా ఈ శరీరం వరకు ఆలోచిస్తున్నారు లేదా? ఆలోచించండి. ఎక్కువ రోజులు పడతా తీసుకెళ్ళక 3 రోజులు ఎందులో పెట్టాలి? ఇప్పుడు ఇది మంచి ఐస్ బాక్స్లో పెట్టాలా, ఏ సెంటు కొడదాము, ఏ బట్టలు వేద్దాము, ఇలాగా ప్రేమ దేని వల్ల చనిపోయాక కూడా ఈ శరీరం కొరకు మానవుడు ఆలోచిస్తున్నాడు. బతకుండగా కూడా చెప్పండి, ఏ సబ్బు వాడదాం? సింతాల్ జబ్బా, మైసూరా? ఆలోచించండి. ఏ ఫేర్ అండ్ లవ్లీ, ఏ పౌడర్, ఏ సెంటు, ఇలాగ ఈ శరీరం కొరకు మానవుడు ఆలోచిస్తున్నాడు తప్ప ఆత్మ కొరకు ఆలోచిస్తున్నాడా? చెప్పండి. ఆత్మ కొరకు ఆలోచిస్తున్నాడా? ఈ ఆత్మను సిద్ధం చేసుకుందామని ఆలోచిస్తున్నాడా? ఆత్మ తండ్రికి అప్పచెప్పాలంటే మాటలా? ఆలోచించండి. తండ్రి నా ఆత్మను నీ చేతుకు అప్పగించుచున్నాను అన్నాడంటే ఆయన ఎంత ప్రిపరేషన్ అయ్యాడండి, ఎంత సిద్ధపడ్డాడండి? ఆలోచించండి. ఈ లోకములో పాపమని మలియం అంటించుకోకుండా బతికాడా లేదా? ఈ లోకంలో పాపం అనే మలియము అంటించుకోకుండా బతికాడండి. ఆయనలో పాపము లేదంట, ఆయన పాపము చేయలేదంట, ఆయన పాపం లేనివాడుగా కనపడ్డాడంట. ఆయనలో ఏ దోషము లేదంట, పవిత్రుడంట, పరిశుద్ధుడంట, నిర్దోషుడంట. చూడండి ఎన్ని బిరుదులు ఉన్నాయో. అంతలా బ్రతికాడండి. అంతలా బ్రతికిన తర్వాత తండ్రి నా ఆత్మ నీ చేతుకు, ఆలోచించండి. నా ఆత్మ తండ్రికి అప్పగించాలా? ఆత్మ తండ్రికే ఎందుకు అప్పగించాలా తెలుసా అండి? ఆయన ఆత్మలకు తండ్రి. పరలోక తండ్రి ఎవరు? ఆత్మలకు తండ్రి. అయిన శరీరాలకు తండ్రి ఎంతమంది ఉన్నారు మనకి భూమి మీద, కానీ ఆత్మలకు తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయన ఆత్మలకు తండ్రి కాబట్టి ఈ ఆత్మని ఎవరికి అప్పచెప్పాలి? మనం ఆ తండ్రికి అప్పచెప్పాలా. ఎందుకంటే ఆ తండ్రి ఎవరంటే ఆత్మలకు తండ్రి. చూసారా ప్రేమంది? అంటే మనం నమ్ముకున్న తండ్రి అయిన దేవుడు ఆత్మలకు తండ్రి. ఆ తండ్రికి మన ఆత్మని ఏం చేయాలా? అప్పచెప్పాలి. మరి ఆత్మను మన తండ్రికి అప్పచెప్పాలంటే, ఈ ఆత్మ పరలోక రాజ్యం చేరాలంటే మరి ఆత్మ ఎలా ఉండాలా? అదే పౌలు అంటున్నాడు 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం ప్రారంభం వచ్చును. చూడండి, ఆత్మకును శరీరముకును కలిగిన కలముసమును ఏం చేసుకోవాలంట? చూడండి ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక అమ్మా ఏ భయంతో? దేవుని భయముతో పరిశుద్ధతను, పరిశుద్ధత ఏం చేసుకోవాలంట? సంపూర్ణము చేసుకుని శరీరముకును ఆత్మకును కలిగిన సమస్తమును కలంసము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. చూసారా? ఆత్మకును శరీరమును ఏమంటుకుంటుందంట? కలమసం అంటుకుంటుందంట. ఆ కలంసమును మనం ఏం చేసుకోవాలంట? ఆలోచించండి. ఏం చేసుకోవాలంట? కడుక్కోవాలంటే ప్రేమ దేవుని వలన. కడుక్కుని ఏమాలంట? పరిశుద్ధపరచుకో. అంటే ఈ ఆత్మని ఏం చేసుకోవాలంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ ఆత్మకు పట్టిన కలమషము, శరీరానికి పట్టిన కలమషం ఏం చేసుకోవాలంట? కడుక్కోవాలంట. ఏదేమైనా ప్రేమ దేని వలన ఈ ఆత్మకు పట్టుకున్న కలమషం ఏం చేసుకోవాలంటే మనం కడుక్కోవాలా, మలియం తీసుకోవాలా. పాపమనే ఆ మలియము. కానీ మనిషి ఈ ఆత్మ కొరకు ఆలోచిస్తున్నాడంటే ఆలోచిస్తలేదండి. శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మే నిత్యము జీవిస్తుంది. అంటే నిత్యముండి ఆత్మ కొరకు మనిషి ఆలోచిస్తున్నాడంటే ఆలోచిస్తలేదు. అంత ధైర్యంగా తండ్రి నా ఆత్మని నీ చేతుకు అప్పగిస్తున్నాను అన్నాడంటే ఎలా బ్రతికాడండి, ఎలా జీవించాడండి? ఆలోచించండి ప్రేమ దేని వలన. ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన మనందరికీ మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంట. చూడన్నమాట పేతురుగా రాసిన మొదటి పత్రిక, పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తాను అప్పగించుకున్నాను. చూసారా? తాను అప్పగించుకున్నాడు. నా ఆత్మను తండ్రి నీ చేతుకు అంటే తాను ఏం చేసుకున్నాడు? తండ్రికి అప్పగించుకున్నాడు. అప్పగించుకునే ముందు తన ఆత్మను ఎలా చూసుకున్నాడు అండి? ఏ కపటము రాలేదంట, దూషింపబడలేదంట. చూసారా ప్రేమ దేని వల్ల ఆయన ఎంత ఎలా బ్రతికాడు? ఆలోచించండి ప్రేమ దేని వల్లరా. తండ్రి నా ఆత్మ నీ చేతుకు అప్పగించుకుంటున్నాను అంటే మన ఆత్మ తండ్రికి అప్పగించుకోవాలంటే ఎంత ఎలా బ్రతకాలండి? ఎంత ఎలా జీవించాలా? పాపానికి లోకానికి వేరుగా ఉండాలా? చెప్పండి, వేరుగా ఉండాలా? 3000 మంది బాప్తిసం పొందుతారు కదా. అప్పుడు పేతురు గారు అంటారు, ఇదిగో ఈ మూట్లేని తరం వారికి వేరే
రక్షణ పొందండి. అంటే ఈ మూర్ఖులైన తరం వారికి మనం వేరే రక్షణ పొందాలా అండి. అలాగే రక్షణ పొంది ఈ లోకానికి ఈ మూర్ఖులైన వారికి వేరుగా బ్రతకాల, పాపానికి లోకానికి వేరుగా బ్రతకాల. యేసుక్రీస్తు వారు పాపులతో ఉన్నాడు కానీ పాపాన్ని అంటించుకోలేదండి. ఆయన పాపులతో ఉన్నాడు కానీ పాపాన్ని అంటించుకోలేదు. చూసారు ప్రేమ దేని వల్ల ఆయన ఎంత ఎలా బ్రతకాడో. ఆయన గంజాయి మొక్కగా బ్రతకలేదు, గంజాయి మొక్కలో ఒక తులసి మొక్కగా బ్రతికాడు ప్రేమని దేని వలరా. కారు చీకట్లో ఒక క్రాంతి పూజడిగా వెలుగాడు ప్రేమని దేని వలరా. ఇంకా కొన్ని విషయాలు చూద్దారండి, ఇంకా కొన్ని విషయాలు చూద్దారు. స్తెఫను గారు కూడా చూడండి. స్తెఫను గారు కూడా ఏమంటారు తెలుసా? ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వచనమండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం. చూడండి, ఒక భక్తుడు కనిపిస్తాడు మనకి. ఎవరండి ఈయన? స్తెఫను గారు. ఆలోచించండి, ఈయన ఎవరంటే స్తెఫను గారు ప్రభువు గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా. చూసారే అండి, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. చూసారు ప్రేమ దేని వలన? ఆలోచించండి, నా ఆత్మను చేర్చుకో. ఇక్కడ కూడా స్తెఫను గారు కూడా ప్రేమ దేని వలన నా ఆత్మను చేర్చుకో. ఆయన కూడా నా ఆత్మను చేర్చుకో అన్నాడంటే దేవుని కొరకు అతసాక్షి అయిపోయలేదా? చెప్పాలండి, ఆయన అతసాక్షి అయిపోయలేదా? అతసాక్షి అయిపోయాడు. ప్రభు సువార్త పనిలో చక్కగా నిలబడ్డాడు, ప్రభువు కొరకు గొప్పగా బోధించాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆయన ఆత్మను సిద్ధం చేసుకున్నాడు, ఆయన ఆత్మను ప్రిపేర్ చేసుకున్నాడు, ఆయన ఆత్మ పరలోక రాజ్యానికి చక్కగా అమర్చుకున్నాడు ప్రేమ దేని వల్ల. అందుకనే యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని అంత ధైర్యంగా మాట్లాడాడంటే స్తెఫను గారు కూడా. ఆ స్తెఫనుకున్న ధైర్యం, యేసుక్రీస్తు వారు అంటే సిద్ధపాటు, ఆ స్తెఫనుకున్న సిద్ధపాటు మన ఆత్మీయ విషయంలో ఉండాలా ఉన్నద్దా? చెప్పండి. ఆత్మ సంబంధమైన ఈ విషయంలో ప్రేమ దేని వల్ల మనకి సిద్ధపాటు అనేది ఉండాలా. యేసు ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆలోచించండి, అక్కడ యేసు ప్రభువుని చూడండి, ఇక్కడ స్తెఫను చూడండి. అంటే స్తెఫను కూడా ఎంత ఎలా బ్రతికాడో చూడండి, ఎంత ఎలా లోకానికి పాపానికి వేరుగా ఉండి తన ఆత్మను సిద్ధం చేసుకున్నాడో చూడండి. అంటే పౌలు కూడా అంటాడు, ఇంకో యేసు ప్రభు ఇప్పుడు వస్తే నేను ఎదుర్కొంటాను అంటాడు పౌలు. ఏమంటాడు? ఆయన గాను ఇప్పుడు వస్తే నేను ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అంటే మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలండి, సిద్ధంగా ఉండాలా, ప్రిపరేషన్ అయి ఉండాలా అండి, మనం రెడీ అయి ఉండాలా. ఆలోచించండి, 10 మంది కన్యకులు ఉన్నారు, 5 బుద్ధి లేని వారు ఎలా ఉండాలా చెప్పండి. 10 మందిలో 5గురు బుద్ధి గలవారు ఉన్నారు కదా, సిద్ధపడి ఉన్నారు కదా, వాళ్ళకలా మనం ఉండాలి ప్రేమ దేని వల్ల. కనవ 5గురు చెప్పండి, కనవ 5గురు బుద్ధి లేని వారి ప్రేమ దేని వల్ల. ఆలోచించండి. మరో మాట చూద్దారు. అంటే పేతురు గారు కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. 25వ వచనమండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఏంటండి? మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోదురు కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరయు అధ్యక్షునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఆత్మలకు కాపరంట, ప్రధాన కాపరి ఎవరు? యేసు క్రీస్తు ప్రధాన కాపరి. ఆయన యొద్దకు మీరు మళ్ళీ ఉన్నారు. మీరు గొర్రెల వల్లే త్రోవ తప్పి, అంటే గొర్రెల వల్లే ఏమవుతున్నారంటే ఈరోజు దారి తప్పిపోతున్నారు. ఇలా దారి తప్పిపోయిన మనము ప్రేమ దేని వలన ఆయన వైపు ఏం చేయాలంట చెప్పండి? తిరగాల, ఆయన వైపు తిరగాల, ఆయన యొద్దకు రావాలి ప్రేమ దేని వలన. ఆయన ఎవరంటే ప్రధాన కాపరి. అంటే ఆయన ప్రధాన కాపరి యొద్దకు మనం అందరము రావాలా. ఎప్పుడైతే ఆయన ప్రధాన కాపరి యొద్దకు మనం వస్తామో ఆయన చక్కగా మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు ప్రేమ దేని వలన. ఆలోచించండి అండి. మరో మాట చూద్దారు. అదే పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అదే పేతురుకు రాసిన కాబట్టి అండి 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకోవలను. చూసారా? నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, మన ఆత్మలు ఏం చేయాలి ఇప్పుడు? అప్పగించుకోవాలా. ఎలా? ఒక యేసుక్రీస్తు వాళ్ళే, ఒక స్తెఫను వాళ్ళే. స్తెఫను ఏమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుకునిచున్నాను, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకునిచున్నాను. చూసారా ప్రేమ దేని వలన? అంటే నమ్మకమైన సృష్టికర్తకు ఎలా ఉన్నారు వాళ్ళు? స్తెఫను కానీ యేసు ప్రభు కానీ ఎలా ఉన్నారు?
విధేయత కలిగి ఉన్నారు. ఆ నమ్మకస్తుడికి విధేయత కలిగి ఉన్నారు. ప్రేమ దేని వల్ల మీ ఆత్మను అప్పగించుకోండి. అంటే మన ఆత్మలు ఏం చేయాలంటే తండ్రికి అప్పగించుకోవాలి. మరి తండ్రికి మన ఆత్మను అప్పగించుకోవాలంటే, తండ్రి మన ఆత్మ చేర్చుకోవాలంటే ఎలా ఉండాలా? ఆ నమ్మకమైన సృష్టికర్తకు విధేయత కలిగి ఉండాల. లోకానికి పాపానికి వేరే బ్రతకాల. ఈ ఆత్మ కొరకు ఎక్కువగా ఆలోచించాలి. ఈ ఆత్మ కొరకు ఎక్కువగా ఎవరు ఆలోచిస్తున్నారండి? అండి శరీరానికి 3 పూటలు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం, మధ్యలో కూడా గడ్డి నగులుతూ ఉంటాం, కొంత గడ్డి ఏదో ఒకటి మధ్యలో. అంటే శరీరానికి. మరి ఆత్మకి చెప్పండి. శరీరానికి శరీర సంబంధమైన ఆహారం, ఆత్మకి ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం ఏది? వాక్యం. ఇదిగో మీరు క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతలేదు. చూసారా? క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడుచున్నారు కానీ నిత్య జీవనిచ్చే అక్షయ ఆహారం కొరకు కష్టపడండి. అంటే మనం దేని కొరకు కష్టపడాలంటే అక్షయ ఆహారం కొరకు, వాక్యమనే అక్షయ ఆహారం కొరకు కష్టపడాలి తప్ప ప్రేమ దేని వలన ఇంకో ఈ భూ సంబంధమైన ఆహారం కొరకే కాదు. అది తినాలా, తినకపోతే కాళ్ళు చేతులు అండ్ ఆల్రెడీ ఇప్పుడు మనకి అయిపోతుంది, చివరికి వచ్చేస్తున్నాం కదా, కాళ్ళు చేతులు తిరిగిపోతున్నాయి, నీరసాలు వచ్చేస్తున్నాయి అని ఆలోచించండి ప్రేమ దేని వలన. అంటే ఆహారం తినాలండి, ఆహారం తినాలా కానీ దాని కొరకే కష్టపడకండి. అక్షయమైన ఆహారం కొరకు, నిత్య జీవం ఇచ్చే అక్షయ ఆహారం కొరకు మీరు కష్టపడండి. ఆలోచించండి, ఏ ఆహారం కొరకు కష్టపడుతున్నారు, దేని కొరకు ఆలోచిస్తున్నారు? శరీరం కొరకు. దేని కొరకు కష్టపడుతున్నారు? శరీర సంబంధ ఆహారం కొరకు. దేని కొరకు సిద్ధపడుతున్నారు? శరీరం కొరకు. కానీ ఆత్మ కొరకు సిద్ధపడండి. అక్షయ ఆహారాన్ని భుజించండి. మీ ఆత్మలు ఆ నమ్మకమైన సృష్టికరకు అప్పచెప్పుకోండి. చివరిగా మరో మాట చూసి ముగించుకుందారు. అపోస్తలైన పౌలు దర్శనం రాసిన మొదటి పత్రిక, అపోస్తలైన పౌలు దర్శనం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా, చూడండి, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషులందు కాక పరిశుద్ధత యందును, దీని ఘనత యందును తమ తమ ఘటములు ఎట్లు కాపాడుకోవాలని ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అండి మన ఘటములు అంటే మన శరీరాలు, మన అవయవాలు, మన జీవితం ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. జారత్వమునకు దూరముగా పారిపోమన్నాడా? అలా ఎవరు పారిపోయారు? పరిశుద్ధ గ్రంథంలో యేషేపు గారు. చూసారు ప్రేమ? ఆయన అవకాశం వచ్చిందా లేదా ఆయనకి? చెప్పండి. అవకాశం వచ్చినా వినియోగించుకున్నాడా? అదే ఇప్పుడున్న మన యమనస్తులకు కుర్రలకు వస్తే ఇదే శాంచలే, బలే శాంచలే, లక్కీ శాంచలు అంటారు. అవునా కదా? పారిపోతారా? పారిపోరండి. ఇదే శాంచలే, లక్కీ శాంచలే, బలే శాంచలు అంటారు. సరే ఇంకా దొరికింది కదా అవకాశం అని. కానీ యేసేపు గారు పారిపోయాడండి. అంటే పాపమునకు దూరముగా, జారత్వమునకు దూరముగా, ఈ లోక పాపానికి దూరముగా పారిపోవాలా. మన ఆత్మను సిద్ధం చేసుకోవాలా. మన ఆత్మను దేవుడికి అప్పుకు చెప్పుకోవాలా. ఒక యేసుక్రీస్తువలా, ఒక స్తెఫనులా అటు వారికి ఉండాలని కోర్చి మాటలు ముగిస్తాం. చక్కటి విషయం.